నిన్న కౌంటింగ్ ఏజెంట్లకి సలహాలు సూచనలు ఇచ్చే సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు, ఎవరైతే ఈసీ రూల్స్కు అనుగుణంగా పనిచేస్తారో వాళ్ళు వద్దు, లోపలికి ఎదిరించి పోరాడే వాళ్ళు కావాలి మాకు అంటూ చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం పీఠం ఎక్కించిన కాడ నుంచి 19 కాడ నుంచి నీటి వరకు ఏదైతే తెలుగుదేశం పార్టీకి వీళ్ళు పోరాడాలనే విధంగా ఏదైతే వైసీపీ నాయకులు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ విధమైనటువంటి సందేశాలు ఇవ్వటం తప్ప వేరేది ఏమీ చేయలేదు. ఇక్కడ మరి అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా మరి అపోజిషన్ పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, వీళ్ళకు కూడా నామినేషన్లు కూడా వేయకూడదు అని ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని 100% అపహాస్యం చేసే విధంగా ప్రవర్తించినటువంటి పనితీరు ఇవాళ వైసీపీ ప్రభుత్వంది, వైసీపీ పార్టీది. ముఖ్యంగా ఆ పార్టీలో సకల శాఖ మంత్రిగా చెప్పుకునేటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి యొక్క తీరు, ఆయన యొక్క నైజమే అని చెప్పేసి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇవాళ ఏదైతే ఒక బాధ్యత గల ప్రభుత్వ సలహాదారుడిగా మరి కొనసాగుతున్నటువంటి ప్రజల సొమ్ముతో జీతం తీసుకుంటున్నటువంటి ప్రజాభక్షకుడు అంటున్నా నేను. అలాంటి మనిషి ఇవాళ ప్రజాస్వామ్యానికి ప్రతికూలంగా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి. అయితే ఆయన యొక్క మాటలు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మరి ఏదైతే రౌడీ మూకలను రెచ్చగొట్టే విధంగా అయితే ఇవాళ ఆయన చదువుకున్న వాళ్ళని, విద్యావంతుల్ని ఏజెంట్లుగా వేయడా, రౌడీల్ని గుండాల్ని వేయదలుచుకున్నాడా? అంటే లోపల పోలింగు కౌంటింగు ప్రక్రియ జరిగే చోట అల్లర్లు సృష్టించాలని కుట్ర పన్నుతున్నారా? ఇవాళ మరి పోలీస్ శాఖ కావచ్చు, ఎన్నికల కమిషన్ వారు కావచ్చు, ఆయన యొక్క మాటలపై మరి దృష్టి సారించి దానికి తగినట్టు చర్యలు తీసుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు ఎలాగైతే జరిగినాయో మరి అలాగే కౌంటింగ్ విధానం కూడా జరగాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్న వారిలో నేను కూడా ఒకటని చెప్పి ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాను. ఇంత రెచ్చిగొట్టే వ్యాఖ్యలు చేయటం వెనుకున్న ఆంతర్యం ఏమనుకోవచ్చు అంటారు? ఒకళ్ళు కాదు, ప్రతి ఒక్క వైసీపీ నాయకులు ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం వెనుకున్న ఆంతర్యం ఏంటి? ఆంతర్యం ఒకటేనండి. ఇవాళ స్పష్టంగా ఓడిపోబోతున్నాం అనేది వాళ్ళకి స్పష్టంగా కళ్ళకు కానొస్తూ ఉంది. అయితే అధికారం అనే మత్తులో ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ రెండోసారి మాకు అధికారం రాదు అని భావించినప్పుడు ఈ విధమైనటువంటి రెచ్చగొట్టే మాటలతో తప్ప వాళ్ళు సామరస్యంగా నడుచుకునే తీరే ఉండదు. ఇవాళ వాళ్ళ కళ్ళు నెత్తికెక్కినట్టు మనకు స్పష్టంగా కానొస్తుంది. అయితే ఇక్కడ ప్రజాస్వామ్యంలో పెద్ద పెద్ద నియంతలే మట్టి కరిచినటువంటి పరిస్థితి. దాంట్లో వీళ్ళంతా కోన్కిస్కా గొట్టంగాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయాలని చెప్పి భావించే ఏ ఒక్క రాజకీయవేత్త కూడా మరి ప్రజాక్షేత్రంలో నిలబడినటువంటి పరిస్థితి ఎక్కడా మనం చూడలేదు. దాంట్లో భాగంగానే మరి వీడి యొక్క ఎవడి ఎన్ని మాటలు చెప్పినా ఈ గొట్టంగాళ్ళని జూన్ 4 తర్వాత మరి ప్రజలు కూడా తరిమి కొట్టే రోజులు కూడా ఆసన్నమైపోయినాయి. ముఖ్యంగా ఇవాళ ఏదైతే ఎన్డీఏ కూటమికి ప్రజలు విశేష మద్దతును పలికారనడానికి వాళ్ళ మాటలే నిదర్శనంగా కొలమానంగా మనం కూడా తీసుకోవచ్చు. ఖచ్చితంగా మరి తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి అధికారంలో రాబోతుంది. ఖచ్చితంగా సురక్షితమైనటువంటి ప్రజాస్వామ్య పాలనని మరలా మనం చూడబోతున్నాం అనేది 100% నిజమని చెప్పేసి భావించవచ్చు. కొంతమంది వైసీపీ నాయకులు, మరి కొంతమంది అనలిస్టులు ముఖ్యంగా చెప్తుంది ఏంటంటే, ఈసారి ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు వన్ సైడ్ పోలింగ్ చేశారు, తెలుగుదేశానికి అనుకూలంగా పోలింగ్ చేశారు వాళ్ళు అంటూ వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు? అంటే వీళ్ళు ఓటమిని ముందుగానే ఒప్పుకుంటున్నారు అనుకోవచ్చు అంటారా? లేదంటే ఒకవేళ ఓటమిని ప్రభుత్వ ఉద్యోగుల మీద, పోలీసు వ్యవస్థ మీద రుద్దడానికి సిద్ధపడ్డారనుకోవచ్చు అంటారా? ఇవాళ ఏదైతే 2019లో 151 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క అవకాశం అని ఊరు వాడ ఒక హరికథ బుర్రకథలాగా చెప్పుకుంటూ తిరిగినటువంటి జగన్మోహన్ రెడ్డికి మరి ప్రజలు కూడా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ముఖాన్ని చూసి నమ్మి తండ్రిలాగే కొడుకు ఉంటాడేమోనని చెప్పి భావించి మరి ఆ విధమైనటువంటి మ్యాండేట్ ఏదైతే ఉందో దాన్ని మరి ఇచ్చారు. ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన రోజుల్లోనే మరి ఆయన యొక్క ఉగ్ర రూపాన్ని రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి చూపినటువంటి ఘనుడు ప్రస్తుత ఆపధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి వారి యొక్క పాలన ఈ 5 సంవత్సరాల కాలం వీళ్ళు చెప్తున్నట్టుగా
ఉద్యోగస్తులు అధికారులే కాదు, ప్రతి ఒక్క సామాజిక వర్గం కూడా బాధితులే. ముఖ్యంగా మొట్టమొదటి రోజుల్లోనే మరి ఇసుకను కొత్త విధానం తీసుకొస్తానని చెప్పేసి భవన నిర్మాణ రంగ కార్మికులకు అది ఏదైతే వాళ్ళ యొక్క శాఖ ఉందో భవన నిర్మాణ కార్మికులు ఏదైతే కనీసం 20-30 విభాగాల పనులు చేసేవాళ్ళు అచ్చంగా నష్టపోయారు. తర్వాత ఏదైతే ఏటా జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి చెప్పాడో మరి చదువుకున్నటువంటి విద్యార్థులు మరి నిరుద్యోగులు రోడ్డును పడ్డటువంటి పరిస్థితి. మరోపక్క ఏ ఒక్క హామీని కూడా ఏదైతే మరి ముస్లింలకు కావచ్చు, బీసీ ఎస్టీ ఎస్సీలకు కావచ్చు, వాళ్ళకు చెప్పినటువంటి ఏ ఒక్క హామీని కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఏ కార్పొరేషన్ నిధులు కూడా మరి ఇచ్చేయకుండా ప్రతి ఒక్కళ్ళని నట్టేట ముంచినటువంటి ఘనుడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇవాళ ఏదైతే ఓటమి నెపం అనేది కేవలం ఉద్యోగస్తుల మీదకి నెట్టాలని చూస్తే మరి వాళ్ళ యొక్క నైతిక ఇది మీదే వదిలేయవచ్చు. ముఖ్యంగా ఇవాళ విద్యార్థులను బోధించేటువంటి ఏదైతే టీచర్లు ఉంటారో వాళ్ళని తీసుకెళ్ళి బార్ షాపుల్లో, వైన్ షాపుల్లో మరి కాపలాగా పెట్టినటువంటి దౌర్భాగ్య పాలన ఆంధ్ర రాష్ట్రంలోనే మనం చూసాం. ఇవాళ ఏదైతే అన్ని దానాల్లో గొప్పది విద్యాదానం, అలాంటి విద్యని బోధించేటువంటి టీచర్లను తీసుకెళ్ళి వైన్ షాపులు కాడ మరి కాపలాగా పెట్టడం, ప్రతి ఒక్క ఉద్యోగిని కూడా ఏదో రూపాన మరి వేధించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది, వైసీపీ పార్టీది, వైసీపీ దరిద్రపు పరిపాలనది. దాంట్లో భాగంగానే ఖచ్చితంగా ఉద్యోగస్తులు మరి వ్యతిరేకంగా చేసి ఉండవచ్చు. ఏదైనా ప్రజాస్వామ్యంలో ఎన్నికలు వచ్చినప్పుడు ఉద్యోగస్తులైనా, సామాన్యుడైనా, కూలీ అయినా, నాలి ఏ ఒక్కళ్ళైనా సరే వాళ్ళ యొక్క మనసుకు నచ్చే విధంగా మరి ఏ పార్టీ కావాలనుకుంటే ఆ పార్టీకి ఓట్లు వేసుకోవటం, ఆ పార్టీకి పని చేసుకోవటం వాళ్లకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. అది కూడా గ్రహించినటువంటి ఈ దౌర్భాగ్య పార్టీలోని దరిద్రపు గొట్టంగాళ్ళు కొంతమంది ఇలాంటి మాటలను లేవనెత్తి ఏకాడికి కులాలను మతాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూసేటువంటి ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ప్రజలు కూడా ఎన్నటికీ అంగీకరించారనేది జగమెరిగిన సత్యం అని చెప్పేసి భావించవచ్చు. టీడీపీ అరాచకాలను అడ్డుకోవడానికి ఈసీ కూడా భయపడుతున్నట్టు పేరు నాని చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు? అలాగే ఈ విధ్వంసం సృష్టించిందే టీడీపీ పార్టీ అంటున్నారు కదా. ఇవాళ ఖచ్చితంగా ఏదైతే పేర్ని నాని అనే ఒక పనికి మాలిన ప్రజానాయకుడు ఉన్నాడో ఆయనకి నేను ఒకటే చెప్పదలుచుకున్నా. ఇవాళ ఏదైతే మాచర్లో జరిగినటువంటి పాల్వాయి గేటు ఘటనలో ఈవీఎంని బద్దలు కొట్టినటువంటి ఘనుడు ఏ పార్టీ శాసనసభ్యుడయ్యా పేర్ని నాని? వీడియోలు నువ్వు చూడలేదా? మరి ఇవాళ అక్కడ జరిగినటువంటి ఉదంతం ఏంటి? ఇవాళ ఒక రౌడీలాగా, ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి బాధ్యత గల ఎమ్మెల్యేగా మళ్ళా అభ్యర్థిగా ఉన్నటువంటి ఘనుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెళ్ళి ఈవీఎంని పగలగొడితే మరి అది నిలబడి చూసినటువంటి పోలింగ్ ఆఫీసర్ కావచ్చు, అసిస్టెంట్ పోలీస్ ఆఫీసర్ కావచ్చు, పోలింగ్ ఆఫీసర్ కావచ్చు, వీళ్ళని గవర్నమెంట్ అధికారులను సస్పెండ్ చేసి మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ని 6వ తారీఖు దాకా ఏం చేయకూడదని చెప్పేసి కోర్టు ఇవ్వడం చూస్తూ ఉంటే ఇవాళ ఒక రకంగా ప్రజాస్వామ్యానికి కంపరం లాంటి ఒక పరిస్థితి అయితే కానొస్తూ ఉంది. దీనంతటికీ కారకులు మీరు. ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నటువంటి ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రజా క్షేత్రానికి విరుద్ధంగా మరి మీరు ఏదైతే అధికారులు ఉన్నారో వాళ్ళని భయాన నయాన లోబర్చుకొని ఈ విధమైనటువంటి దమనకాండను కొనసాగిస్తూ వచ్చారు. దాంట్లో భాగంగానే మరి ఇలాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. పేర్ని నానికి ఒకటే చెప్పవచ్చు, ఖచ్చితంగా మరి పేర్ని నాని ఉదంతాలు కూడా మరి మచిలీపట్నంలో వాడి కొడుకు ఆయన చేసినటువంటివి చాలా ఉన్నాయి సందర్భాలు. ఏదైనా ఇవాళ ప్రజాస్వామ్యానికి కనువిప్పు కలిగింది. ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే 5 సంవత్సరాల కాలాన్ని ఒక చీకటి కాలంగా భావించి మర్చిపోవడం అయితే జరగదు. ఖచ్చితంగా మరి తీర్పు అయితే వాళ్ళకి ఎవరవసరము, ఈ కూటమి వల్ల ఏం జరుగుతుంది, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుంది అని వాళ్ళకి అన్నీ తెలుసుకొని వాళ్ళలో పరిణితి చెంది మార్పు ద్వారా రేపు ప్రభుత్వం మార్చబోతున్నారు. ఖచ్చితంగా రేపు మారి వచ్చే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కూడా మీలాంటి బోకుగాళ్లను ఎట్టి పరిస్థితుల్లో వదిలే పరిస్థితి ఉండదు. న్యాయబద్ధంగా మరి ఏదైతే మీరు ఎక్కడికి వెళ్ళి దాక్కున్నా
ఏ ఒక్కడిని కూడా వదిలి ఉపేక్షించే తీరే ఉండదు. ఖచ్చితంగా మీ యొక్క నియంత పోకడలకి మీరు ఎటువంటి దాష్టికాలకి పాల్పడ్డారో ప్రతి దానికంటూ మరి ఒక లెక్క అంటూ ఉంటుంది. ఆ లెక్కల్ని ఖచ్చితంగా రేపు జూన్ 4 తర్వాత ముందు ప్రభుత్వాన్ని గాడిలో పెట్టిన తర్వాత అది కొద్ది రోజుల్లోనే మీలాంటి వారిపై కూడా భారీ చర్యలు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయబద్ధంగా మరి ఉండబోతున్నాయి. తస్మాత్ జాగ్రత్త వైచిప్ గాళ్ళారా.